హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ హోమ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడా అండి. చాలా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్లోనే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఇలా చేసిన ఆనియన్ పకోడా చాలా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 పెద్ద ఉల్లిగడ్డల్ని నిలువుగా కట్ చేసి ఇలా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే ఒక 2 మిర్చీస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 కప్పుల శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ బియ్యపిండిని యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల క్రిస్పీగా వస్తాయి ఆనియన్ పకోడా అనేది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసి వాటర్ పోయకుండా అలానే కలుపుకోవాలండి. ఆనియన్స్ వాటర్ రిలీజ్ చేస్తాయి, సో మనము వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వేసుకుంటే ఒక 2 స్పూన్స్ వాటర్ దాకా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. చూసారా పిండి ఎలా కలిసిపోయిందో? ఇలా గట్టిగా పిసుకుతూ కలుపుకుంటే ఆనియన్ వాటర్తో మంచిగా కలిసిపోతుందండి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో నూనె యాడ్ చేసి నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ కలిపి వేసుకున్న పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్ పకోడా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారుగా అండి, స్పైసీగా కరకరలాడే ఆనియన్ పకోడా అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.